అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2024 డిసెంబర్లో ఇండియాలో ఎస్టిమేట్స్ ఆఫ్ పావర్టీ ఒకటి రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. 2023-24 హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ ఒక పావర్టీ డేటాను రిలీజ్ చేసింది. ఎగ్జాక్ట్గా ఎంతమంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు, లేకపోతే ఎంతమంది పావర్టీలోకి వెళ్ళారని చెప్పకుండా రఫ్గా పావర్టీ తగ్గింది దేశంలో అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అదర్ గవర్నమెంట్ ఆర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుంచి వస్తున్నటువంటి డేటా ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో పేదరికంలోకి దగ్గరగా 20 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళారు అనేది మాత్రం ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుంచి కానీ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ నుంచి కానీ ఇండియాలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి వాదన. సో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు పావర్టీ ఎస్టిమేషన్కి ఒక కమిటీ వేయలేదు. పావర్టీ ఎస్టిమేషన్కి ఒక కమిటీ వేసి అందులో ఎలాంటి గూడ్స్ని ఏమైనా ఇంక్లూడ్ చేయాలా, కొత్త కాంపోనెంట్స్ని ఏమైనా ఇంక్లూడ్ చేయాలా, లేకపోతే గ్లోబల్ స్టాండర్డ్స్ని బేస్ మీట్ అయ్యేలా ఎలాంటి ఒక ఎస్టిమేషన్ కమిటీని ఏమైనా వేయాలి పావర్టీ ఎస్టిమేషన్కి, అలాంటివి ఏం చేయాలి. తర్వాత అసలు పావర్టీకి అసలు ప్రధాన కారణాలు ఏంటి స్టడీ చేసేదానికి ఏమైనా కమిటీ వేశారంటే 2004-2014 మధ్య కాలంలో వచ్చినటువంటి రంగరాజన్ కమిటీ అవనివ్వండి, తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ అవనివ్వండి, లేకపోతే ఎన్ఎస్ఎస్ఓ ఎస్టిమేషన్స్ అవనివ్వండి. ఈ 2012-13 వరకే ఈ కమిటీస్ రిపోర్ట్స్ ఇచ్చాయి. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత పావర్టీ ఎస్టిమేషన్ కమిటీ లేదు. తర్వాత పావర్టీకి రీజన్స్ ఏంటని వేసేదానికి ఒక కమిటీ వేయాలి. ఇప్పటి వరకు పావర్టీ ఎలివేషన్కి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చే పని చేయలేదు ఈయన. కనీసం యూపీఏ, ఇప్పుడు ఈ యూపీఏ మీద వీళ్ళు ఎన్నో దుమ్మెత్తిపోసి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పబ్బం కొడుకుంటున్నారు 10 సంవత్సరాలుగా. కనీసం యూపీఏ పావర్టీని ఎరాడికేట్ చేసేదానికి రూరల్ ఏరియాలో మరీ ముఖ్యంగా అన్స్కిల్డ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి ఒక మన్రేగా స్కీమ్ని తీసుకొచ్చారు యూపీఏ 1లో. యూపీఏ 2లో ఆ పావర్టీ నుంచి ప్రజలు బయటకు పడేదానికి కనీసం 3 పూటలు తిండి సక్రమంగా దొరికేదానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని తీసుకొచ్చారు 2012-2013 మధ్య కాలంలో. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లాంటి కొత్త బిల్లులు రివ్యాంప్ చేసే బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మన్రేగా లాంటి స్కీమ్ని స్ట్రెంథెన్ చేసే పని చేయట్లా. లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మరీ ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి లీన్ పీరియడ్లో ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ జనరేట్ చేసేదానికి కొత్తగా స్కీమ్ ఒకటి తీసుకురాకుండా భారతదేశంలో ఒక 20 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేసేదానికి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఒక పక్క పావర్టీ ఎస్టిమేషన్కి కమిటీ లేరు, పావర్టీ ఎరాడికేషన్కి కొత్త స్కీమ్స్ తీసుకురారు, ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ వెళ్తారు, అగ్రేరియన్ డిస్ట్రెస్ని పెంచుకుంటూ వెళ్తారు, అన్ఎంప్లాయ్మెంట్ని పెంచుకుంటూ వెళ్తారు, రూపీ డిప్రిషియేషన్ని పెంచుకుంటూ వెళ్తారు. ఇంకో పక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా స్లో మేనర్లో వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ చూసుకుంటే గత 10 సంవత్సరాలకు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో అట్ ప్రజెంట్ ఈ టైంలో ఉంది. సో ఈ ఓవరాల్గా ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పేదరిక నిర్మూలన అనే ఒక అంశాన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేసినట్టు ఎక్కడ కనపడట్లా. చూడండి, మీరు ఏ స్కీమ్ అన్నా చూడండి, అది ఇండైరెక్ట్గా కార్పొరేట్స్కి బెనిఫిట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. కానీ అది సోలార్ మిషన్ అవనివ్వండి, గ్యాస్ ఇవ్వడం అవనివ్వండి, గ్యాస్ పేదోళ్ళకి అందుతూ ఉంది, కానీ వండుకునే దానికి తిండి ఉండాలి కదా. ఆ గ్యాస్ ఏజెన్సీస్ బాగుపడతాయి కదా గ్యాస్ అమ్ముకోవడం వల్ల. గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచేశారు. అప్పుడు 480 నుంచి 500 మధ్య రూపాయి ఉండేది 2014లో ఈయన ప్రధానమంత్రి కాకముందు. ఈరోజు 800 నుంచి 900 మధ్యలో అమ్ముతూ ఉంది గ్యాస్. డీజిల్, పెట్రోల్ అమాంతంగా రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్లీ $100+ ఉన్నప్పుడే 60-70 రూపాయలు ఉండింది. ఈరోజు ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ వచ్చేసి $60-70 ఉన్నా, లేకపోతే కొన్నిసార్లు $40 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టిల్ ఇండియాలో డీజిల్, పెట్రోల్ 100 రూపాయల కంటే తగ్గే పరిస్థితి కనపడట్లేదు. ఈ రకంగా దేశంలో పేదరికాన్ని కంట్రోల్ చేసేదానికి ఒక పక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గించరు, గ్యాస్ ప్రైసెస్ తగ్గించడం పోగా పెంచేశారు, సేమ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గించకపోగా పెంచేశారు. ఇంకో పక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్కి పెద్దగా నోచుకొని పరిస్థితి దేశంలో. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేదు, రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటే దాన్ని కట్టడి చేసేదానికి చర్యలు ఉండవు. అయితే ఈ క్రమంలో రేపు రాబోయే బడ్జెట్లో అన్నా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కన్నా ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఫినాన్స్ మినిస్టర్ ఏమన్నా మెజర్స్ ఏమైనా తీసుకొని ఈ పేదరికంలో మగ్గుతున్నటువంటి దేశంలో దగ్గరగా 40 నుంచి 50 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానికి ఏమైనా ప్రయత్నం చేసే ఉద్దేశాలు ఉన్నాయంటే దరిదాపుల్లో కనపడట్లా. వీళ్ళు పేదరికాన్ని తగ్గించే బడ్జెట్ తీసుకురావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్పెండిచర్ పెరగాల, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి,
కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, కొన్ని సెక్టర్స్కి భయంగా పెద్ద మొత్తంలో రిలీఫ్స్ ఇవ్వాలి. కానీ ఇవన్నీ చేయకుండా వీళ్ళు కొద్దిమంది కార్పొరేట్స్కి అనుకూలంగా కొంతమంది కార్పొరేట్స్కి రిలీఫ్ చేసే ప్రయత్నాలే చేసేలా అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఇంకో పక్క నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ రోజుకి దేశంలో ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఎన్ఎస్ఎస్ఓ డేటాను బేస్ చేసుకొని కూడా అసలు పేదరికం ఏమాత్రం తగ్గిందా అనేది ఎగ్జాక్ట్ డేటా ఈ రోజుకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. గత 10 సంవత్సరాల్లో అంటే అసలు భారతదేశంలో పేదరికం అనేది ఒకటి ఉంది, అది తగ్గుకుంటూ వెళ్తుందా పెరుగుకుంటూ వెళ్తుందా అనేది ఒక డెమోక్రటిక్ మేనర్లో లేకపోతే ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో డేటాని బయటికి రిలీజ్ చేయకుండా ఎంత సీక్రసీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అంత సీక్రసీ మెయింటైన్. ఇప్పుడు లాస్ట్ మంత్లో రిలీజ్ అయినటువంటి డేటాలో కూడా పావర్టీ తగ్గింది అంటున్నారు, కానీ ఎంత తగ్గిందో చెప్పట్లా. 1% తగ్గిందా, 2% తగ్గిందా, లేకపోతే 10 కోట్ల మందిని పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చారా, 5 కోట్ల మందిని దేశంలో పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే అవన్నీ ఏం చెప్పలేదు, జస్ట్ పావర్టీ తగ్గిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నంబర్ అంటే చెప్పరు, ఎంత క్వాంటిటీ అంటే చెప్పే ప్రయత్నం చేయరు. సో భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ కంప్లీట్గా కార్పొరేట్ ఫేవర్ గవర్నమెంట్ నడుపుతున్నారు తప్ప అది పేదవారికి ఫేవర్ గవర్నమెంట్ కాదు, రైతాంగానికి ఫేవర్ గవర్నమెంట్ కాదు, నిరుద్యోగ యువతకి ఫేవర్గా ఉండేటువంటి గవర్నమెంట్ కాదు. కొద్దిమంది కార్పొరేట్ల ఇంట్రెస్ట్ల కోసం ఒక సంఘ పరివార్ యొక్క భావజాలంతో నడుస్తున్నట్టు గవర్నమెంట్ తప్ప ఇది దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తున్న ప్రభుత్వం కాదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పావర్టీ డేటా రిలీజ్ చేసే విషయంలో గవర్నమెంట్ ఆడుతున్నటువంటి డిఎల్ఆర్ హిపోక్రటిక్ గ్రేప్. నిజంగా ఈ గవర్నమెంట్లో నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డేటా పావర్టీ విషయంలో ఎందుకు రిలీజ్ చేయరు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు? పోనీ పావర్టీని ఎరాడికేట్ చేసేదానికి కొత్తగా ఏమన్నా స్కీమ్ అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? చేంజింగ్ నీడ్స్ని బేస్ చేసుకొని ఒక కొత్త స్కీమ్, ఉన్న స్కీమ్లన్నా కొత్తగా రివ్యాంప్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటే ఏదీ లేదు. ఇవన్నీ చెయ్యకపోగా డిమానిటైజేషన్ అనే ఒక దుర్మార్గమైన ప్రక్రియ, జిఎస్టీ అనే ఒక దేశంలో ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి పాప్కార్న్ దగ్గర ప్రతి దాని మీద జిఎస్టీ. మళ్ళీ ఈ జిఎస్టీ వల్ల రేట్లు పెరిగిపోవడం వల్ల పేదవాడు తనకు తినాల్సిన తిండిని కూడా కట్ చేసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు ఈ ప్రభుత్వంలో. సో ఈ రకంగా ఈ బీజేపీ కంప్లీట్గా దేశంలో పేదవాడు వాడే ప్రతి వస్తువు మీద జిఎస్టీ వేసేసేసి భారతదేశంలో పేదరికాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశంలో పేదరికం తగ్గించేదానికి వీళ్ళు ఎలాంటి చర్యలు గత 10 సంవత్సరాలుగా తీసుకోపోగా ఇంకా ఇన్ రిటర్న్ పేద ప్రజలకు డెట్రిమెంటల్గా ఉండేటువంటి మెజర్స్ తీసుకొని దేశంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికే వీళ్ళు పూనుకుంటున్నారు. ఇంకోటి యూపీఏ టైంలో ఉన్నప్పుడు అసలు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేదానికి మానిటరీ పాలసీ కమిటీ అనే ఒక కమిటీని అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా రికమెండేషన్ ఇప్పించుకొని ఎంపీసీని ఒక దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరుగుకుంటూ వెళ్తున్నా ఎంపీసీ పనితీరులో ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి కొత్తగా ఎంపీసీని మానిటరీ పాలసీ కమిటీని రివ్యాంప్ చేసే ప్రక్రియ కూడా చేయట్లే, ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటూ వెళ్తున్నా కూడా. సో దీన్ని బట్టి నరేంద్ర మోదీకి పేదరికం అన్నా, ఇన్ఫ్లేషన్ అన్నా, అన్ఎంప్లాయ్మెంట్ అన్నా అసలు ఏమాత్రం పట్టదు అనేదానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పనవసరం లేదు మనం. థ్యాంక్ యూ.